ఈ దేవాలయం అంటే ఒక శక్తి కేంద్రం అన్నమాట. మనకి పౌర్ణమి రోజు ప్రత్యేకంగా మనం ఇట్లా అంటే ఇవాళ సంవత్సరం వరకు చదివామని మనం ఇలా వచ్చాం. కానీ కొన్ని కొన్ని ఆలయాల్లో ప్రతి నెలలో గూడా పౌర్ణమి రోజు కూర్చొని సామూహికంగా అమ్మవారిని పూజ చేయడం, లలిత సహస్రనామం, మణిద్వీప వర్ణన పారాయణ చేయటం ఇట్లా చేస్తా ఉంటారు. దానివల్ల ఏంటంటే మనకు తెలియకుండానే మనకి ఒక మంచి శక్తి అనేది వస్తుంది. ఇంకొకటేంటంటే మనకి ఇవన్నీ తెలియకపోయినా మన పెద్దవాళ్ళు ఏం చెప్తారు? దేహమే దేవాలయం అంటారు కదా! జీవుడే సనాతన దైవం అంటారు. అసలు దానికి అర్థం ఏంటంటే అండి, దేహమే దేవాలయం అంటే మన శరీర నిర్మాణాన్ని దేవాలయంతో పోల్చి ఎందుకు చెప్పారంటే, పైన గోపురం ఉంటది గదండీ! దేవుడి గుడికి, ఏ గుడికైనా గోపురమే మన తలభాగం అన్నమాట. తర్వాత ఇక్కడి నుంచి అంటే మెడ నుంచి నడుం వరకు ఏదైతే ఉందో అది నాట్య మండపం అంటారు. అంటే భగవంతుడి ముందు నుంచి ఉండేటటువంటి ఈ ముందు భాగం వరకు. తర్వాత ఈ వరండా నుంచి ధ్వజస్తంభం వరకు ఏదైతే ఉందో అది నడుము నుంచి మనకుండే కాళ్ళ కింద భాగం. అలాగే దేవాలయ ఆకృతులన్నీ గూడా ఉంటాయండి. కరెక్ట్ అర్థం అదనమాట.